హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిడం మాస్టర్ అయిన రాధా మేడం జడ్చల్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ మన గురువు గారు అందించిన వాక్షేత్రం బుక్ అనే గొప్ప బుక్లోంచి గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడంని వెల్కమ్ చేద్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మీకోసం ఈ సెషన్ ని నిర్వహిస్తున్నటువంటి సరిత మేడం గారికి, మిగతా టీం బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాస్టర్స్. మరి ఈరోజు నా చేత చెప్పించబడుతున్న గురువు గారి అందించినటువంటి ఎన్నో గొప్ప గొప్ప అంశాలలో ఒక మంచి టాపిక్ ఇవాళ వాక్క్షేత్రం. ఈ అంశాన్ని సరిత మేడం గారు నా ద్వారా చెప్పించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మేడం గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఈ అంశం అనుకోకుండా ఇచ్చినప్పటికీ కూడా మేడం అడగంగానే ఈ అంశం గురించి నేను సరి చేసుకోవాల్సినటువంటిది ఈ విషయంలో చాలా ఉంది అనేది నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్స్, ఇవాళ వాక్క్షేత్రం. మరి ఈ వాక్క్షేత్రాన్ని గురువు గారు రాసినటువంటి పుస్తకం నుంచి నేనైతే కొంత తెలుసుకున్నానో ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ఈరోజు మీ ముందు ఉంచదలిచాను. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల 3 క్షేత్రాలలో ఉంటుంది అని చెప్తారు మన పత్రిజీ సార్. అదేమిటి అంటే, 1 భావనా క్షేత్రం, 2 వాక్క్షేత్రం, 3వది చేష్టా క్షేత్రం. భావనా క్షేత్రం అంటే మన మనసుతో ముడిపడినవి ఆలోచనలతో చేసేటటువంటి క్షేత్రము భావనా క్షేత్రం. అలానే 2వది వాక్క్షేత్రం. నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా వాక్క్షేత్రంలోని అంశాలు. అలానే శరీరం ద్వారా నిర్వహించే కార్యాలు అంటే చేష్టలు, వాటన్నింటినీ కర్మక్షేత్రంగా గురువుగారు చెప్పడం జరిగింది. మరి ఏమిటయ్యా ఈ 3 క్షేత్రాలు అనంటే, మనం ఇచ్ఛాపూర్వకంగా తీసుకున్నటువంటి శరీరంతో చేసేటటువంటి కార్యాలు, చేసేటటువంటి పనులను కర్మక్షేత్రంగా, చేష్టాక్షేత్రంగా, అలాగే మాట్లాడే మాటలను వాక్క్షేత్రంగా, తలలోని ఉన్నటువంటి ఆలోచనలు లేదా తలపులను భావక్షేత్రంగా వర్ణించారు. ఎప్పుడైతే ఈ 3 సరిచేయబడతాయో అప్పుడు ఒక మనిషి యొక్క ఎదుగుదల అనేది జరుగుతుంది. ఎందుకు ఎదగాలి? ఎందుకు వీటన్నిటిలో మనం మార్పు తెచ్చుకోవాలి అంటే ప్రతి మనిషిలో ఈ 3 క్షేత్రాలే ఉంటాయి అంటారు. అంటే ప్రతి ఒక్కరిలో భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టా క్షేత్రం మనలో ఏవైతే ఉంటాయో, సమాజంలో ఉండే ప్రతి వ్యక్తిలో కూడా ఈ 3 క్షేత్రాలే ఉంటాయి. మరి మొట్టమొదటగా మనలో ఉన్నటువంటి అంటే ఈ వ్యక్తిగతంగా ఎవరిలో అయినా ఈ భావక్షేత్రం, వాక్క్షేత్రం, అలాగే చేష్టాక్షేత్రం ఈ 3 సరిచేసుకున్నప్పుడు అంటే ముందు మనల్ని మనం తెలుసుకున్నప్పుడే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా అలాంటివే ఉంటాయి. అవే ఉంటాయి కాబట్టి అప్పుడు సమాజాన్ని, సమాజంలో ఉన్న వ్యక్తులను మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మొట్టమొదటగా మనలో ఉన్న క్షేత్రాలను అవి సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటి క్షేత్రం భావక్షేత్రం. దాని గురించి కాస్తంత తెలుసుకుందాం. ఏమిటి ఈ భావనా క్షేత్రం అంటే, ఈ శరీరానికి అగ్రస్థానంలో ఉన్నటువంటి ఈ ఈ తల భాగంలో ఉన్నటువంటి తలపులు. అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచనలు. ఇవేమిటయ్యా అంటే, ప్రతి వ్యక్తిలోనూ ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. అంటే అందరి ఆలోచనా స్థితి, అందరిలో భావనలు ఒకే విధంగా ఉండవు. మరి ఒకే వ్యక్తిలో కూడా ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. నానా రకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. మరి అన్ని రకాల ఆలోచనలు చేయొచ్చా అంటే, సిద్ధాంతవాదులు ఏమంటారు? ఈ పురోహితులు గాని, పండితులు గాని ఏమంటారంటే, ఆలోచనలను కట్టడి చేయాలి.
ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి అంటారు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం అలా చెప్పదు. వచ్చే ఆలోచనలు రానివ్వు. వాటిని సాక్షిగా గమనించాలి అని చెప్తారు. అంటే భావన నీ ఊహల రూపంలో, నీ ఆలోచన రూపంలో వస్తున్న ప్రతి ఆహ్, ఆలోచనను లేదా ఒక భావనను, ఒక రూపాన్ని ఏ రకంగానైనా ఊహించుకోవచ్చు. అది తప్పా, ఒప్పా అని జడ్జిమెంట్ చేసేటటువంటి రైట్ కూడా ఈ ఇటు ఉన్నటువంటి లోకంలో గాని, పై లోకంలో గాని లేదని మన గురువుగారు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మార్చుకోవచ్చా అంటే దాని గురించి అసలు మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తారు. అది ఇష్టాక్షేత్రంగా ఉంటుంది అంటారు. అంటే భావనా క్షేత్రంలో ఎన్ని రకాలైన ఆలోచనలొచ్చినా కూడా వాటిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటి గురించి మార్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇవి అందరిలో రకరకాలుగా ఉంటాయి. రకరకాల భావాలతో, రకరకాల ఆలోచనలతో వ్యక్తిలో వ్యక్తికి తేడా గూడా ఉంటుంది. ఇక రెండో దానికన్నా మొదట మూడోది చూద్దాం. చేష్టా క్షేత్రం. అదే కర్మక్షేత్రం. మన శరీరంతో ఏవైతే నిర్వర్తిస్తున్నామో, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే సమయం దాకా చాలా రకరకాల పనులు. అవి మన ఎదుగుదలకు గాని, మన నిరంతరంగా ప్రాపంచికంగా చేసే పనులకు గాని, ఎన్నో రకాల శరీరంతో నిర్వర్తించేటటువంటి వీటిని కర్మక్షేత్రం లేదా చేష్టా క్షేత్రం అంటారు. ఇక్కడ కూడా ప్రతి వ్యక్తి సమాజంలో గాని, మన ఇంట్లో గాని మనమైనా కూడా అందరూ ఒకే తీరున ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని బట్టి కర్మలని వేరు వేరుగా నిర్వర్తించడం జరుగుతుంది. మరి వాటిని సరిచేసుకోవాలంటే, సరిచేసుకుంటే అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, మనం చేసే కర్మలను బట్టి మనకు ఫలితం అనేది ఉంటుంది అంటారు మాస్టర్. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఒకానొక సందర్భంలో అంటే అర్జునుడుకు తన చుట్టూతా ఉన్న వ్యక్తులను చూసి, వీళ్ళనందరిని నేనెలా చంపాలి? వీళ్ళంతా నా వాళ్ళు కదా! నేను చేస్తుంది తప్పు కదా! అని ఒక ఆ రూపంలో అంటే ఇక్కడ బంధుత్వం అన్న రూపంలో తను అక్కడ ఉండిపోయి తనకున్నటువంటి సందేహాలను కృష్ణుడు ముందు ఉంచుతాడు. ఆ విషాద యోగంతో. ఆయన వచ్చినటువంటి ఆ ప్రశ్నకు సమాధానమే భగవద్గీత కృష్ణ పరమాత్మ బోధించడం జరిగింది. అర్జున, ఇది జీవితం అంటే నీకు నీ జన్మల గురించి తెలియదు. నీకు నాకు మధ్య ఎన్నో జన్మలు జరిగిపోయాయి. ఆ జన్మల గురించి నాకు తెలిసినంతగా నీకు తెలీదు అర్జున. ఇప్పుడు నువ్వు ఈ కర్మను నిర్వర్తిస్తావా లేదా అనేది నువ్వే నిర్ణయించుకో అని మొత్తంగా తనకు సారాంశం తెలియజేస్తాడు. కర్మలనేవి వ్యక్తిగతంగా ఒక ఉద్దేశపూర్వకంగా ఎప్పుడైతే చేస్తామో దానికి దానికి ఫలితం అనేది అనుభవించాల్సొస్తుంది. అలా కాకుండా నిర్గుణ స్థితిలో నిష్కామ కర్మ ఎప్పుడైతే చేస్తామో అంటే కర్మలు వ్యక్తిని బట్టి ఇప్పుడు మొట్టమొదటిసారిగా జన్మలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎలాగైతే ఒక మానవ జీవితం చిన్న పిల్లల నుంచి ఒక యవ్వన స్థితి నుంచి వృద్ధాప్య స్థితి ఇలా ఎదుగుతామో అలానే ఆత్మలు కూడా మొట్టమొదటి జంతు జన్మ నుంచి తీసుకున్నటువంటి మనిషి ఆత్మ అంటే మనిషి జన్మలు పొందినటువంటి ఆత్మలు మొట్టమొదటిసారిగా రజోగుణం స్థితిని పొందుతాయి కొన్ని. అంటే కేవలం ఆ రజోగుణ స్థితిలో లక్షణాలు ఎలా అంటే తన స్వార్థం తన కోసం అంటే ఎదుటి వ్యక్తిని బాధించినా సరే ఈ రకమైనటువంటి రాక్షస గుణాలంటే ఒక జంతు లక్షణాలు కూడా ఆ జన్మలకు అంటుకొని ఉండడం వల్ల ఆ రజోగుణ స్థితిలోనే రజోగుణమైనటువంటి కర్మలే నిర్వర్తిస్తాడు. ఆ కొన్ని జన్మల తర్వాత తమో గుణ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఎదుగుతాడు. అంటే ఆ ఆత్మ అన్ని జన్మలలో ఆ రజోగుణ అభ్యాసం ఏదైతే అయిపోయి ఉంటుందో తిరిగి తమో గుణ స్థితిలో కొన్ని జన్మలు తీసుకోవడం జరుగుతుంది. వాటి పరంపరలోనే సాత్విక గుణ లక్షణాలు ఉన్నటువంటి కర్మను నిర్వర్తిస్తాడు. ఇలా రజోగుణం, తమో గుణం, సాత్విక గుణాలు. సాత్విక గుణం అంటే కూడా గురువుగారు ఏం చెప్తారంటే
ఈ రజోగుణ, తమో గుణాలు 2తో ఉన్నటువంటి ఆ ఆత్మస్థితిలో నిర్వర్తించే కర్మలేవైతే ఉంటాయో, అవి ఇనుప సంకెళ్ళు. అంటే ఆ వ్యక్తి చేసేటటువంటి కర్మలు తనను ఏ రకంగా బాధిస్తాయంటే ఒక రకమైన ఇనుప సంకెళ్ళు అంటారు. మళ్ళీ సాత్విక గుణం పొందినటువంటి సాత్విక గుణస్థితిలో చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, దానికి ఫలితాలు బంగారు సంకెళ్ళు అంటారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని నా ఎదుగుదల కోసం నా చుట్టూతో ఉన్న సమాజాన్ని, ఎదుటి వ్యక్తిని బాధించైనా సరే, నా అవసరాలు తీర్చుకుంటే చాలు అని ఎప్పుడైతే చేస్తామో, దానికి ఆ కర్మ ఫలితం అనుభవించాల్సిందే మాస్టర్స్. అలానే నేనొక గొప్ప వ్యక్తిని అనిపించుకోవాలి. అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తిని బాధించడం లేదు. ఎదుటి వ్యక్తిని నేను మాటల రూపంలో గాని, మరొక రూపంలో గాని హింసించడం లేదు. కానీ నా వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రతిష్టల కోసం నలుగురిలో గుర్తింపు కోసం నేనెప్పుడైతే సాత్విక గుణం ఉన్నప్పటికీ కూడా ప్రతిష్టల కోసం సమాజంలో చేసేటటువంటి కర్మలు అంటే ఇక్కడ ఒకటి ఆశిస్తూ ఎప్పుడైతే కర్మలు చేస్తామో అది కూడా ఒక రకమైనటువంటి ఆహ్, పనిష్మెంట్ లాంటిది. అంటే వీటిని బంగారు సంకెళ్ళు అంటారు గురుగారు. కాబట్టి అటు ఇనుప సంకెళ్ళతో వచ్చినటువంటి ఫలితం గాని, బంగారు సంకెళ్ళేసుకున్నటువంటి ఆ ఫలితాలు గాని ఇవేవి వద్దు మనకు. మనం పిరమిడ్ మాస్టర్‌లం. ఎలా అంటే మన స్థితి నిర్గుణ స్థితి. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే చేసే ప్రతి కర్మ కూడా నిర్గుణ స్థితికి చేరాలి. నిర్గుణ స్థితిలోనే చేయాలి. చెప్పే ప్రతి వాక్యం కూడా సత్యంతో కూడుకున్నదై ఉండాలి. అది ఎప్పుడవుతుందంటే మాస్టర్, మనం తెలుసుకున్న ప్రతి ఒక్క అంశం, 10 అంశాలలో ఒక్క అంశం తెలుసుకున్నా కూడా, ఆ ఒక్క అంశము నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యాన్ని చెప్పడం వల్ల, ఈ రజోగుణ, తమోగుణ, నిర్గుణ స్థితులలో అవి మనలో ఉన్నటువంటి గుణాల ద్వారానే వ్యక్తీకరిస్తామని చెప్తారు. సార్ రాసినటువంటి వాక్క్షేత్రంలో అక్కడ నేను చదివిన అంశాలలో ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అందరూ దానికి అంటే వాళ్ళు చేయాలనుకున్న కార్యానికి అక్కడ వెళ్ళినప్పటికీ సార్ ఒక అడుగు వేసి మళ్ళీ రెండో అడుగు వెనక్కి తీసుకున్నారు. అంటే తను అక్కడ ఎందుకు అలా చేయాల్సొచ్చిందంటే లోపల ఉన్నటువంటి గుణస్థితి తనను ఆ క్షణంలో అక్కడ ఆపింది. నిజంగా. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నా, ఎన్నో వింటున్నా, ఎన్నో క్లాసులు తీసుకుంటున్నా కూడా మనలో ఏది ఆశించకుండా అంటే ఇలా చెప్పడమో, లేకపోతే ఈ సర్విస్ చేసేనో, లేకపోతే నేను సేవ చేసేనో, నాకు ఉన్నటువంటి కర్మలు తీరుతాయి, లేకపోతే నేను ఇంకొకటి ఏదో నేర్చుకుంటాను. ఇవన్నీ కూడా పక్కన పెట్టేయమంటారు గురువుగారు. ఏది ఆశించొద్దు. జరిగేవంటే చేస్తూ పోయేటు చే మన మనం చేస్తున్నటువంటి కర్మకు ఏది జరగాలో అది జరుగుతుంది. ఏది రావాలో అది వస్తుంది. నువ్వేది పట్టుకోకు. ఏది ఆశించకు. నువ్వు నిర్వర్తించేటటువంటి కర్మను నిర్గుణ స్థితిలోనే ఉండు నిర్వర్తించు. సో, ఇవాళ మనం చేసేటటువంటి ప్రతి పనిని అంటే ఈ శరీరంతో నిర్వహించే ఈ కర్మ సిద్ధాంతంలో ఏది ఆశించకుండా ఒక నిర్గుణ స్థితిలోనే చేసే ప్రయత్నం మొదలెడదాం. భావనా క్షేత్రంలో వచ్చే ఆలోచనలకి ఎలా అయితే అదుపు ఉండదో, వాటిని ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవరు జడ్జిమెంట్ చేయరు. అరే! నేను ఒకానొక క్షణంలో ఇలా తప్పుగా ఆలోచించానే, అలా సరైనది కాదు అని ఈ రకంగా కూడా మన ఆత్మస్థితిలో కూడా దాన్ని తప్పు, ఒప్పు అని బేరీజు వేయాల్సిన అవసరం లేదు అంటారు. అది ఒక ఇచ్ఛాశక్తి అంటే స్వేచ్ఛ క్షేత్రం అన్నమాట. అక్కడ సరిచేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మూడోది కర్మ క్షేత్రం. అదే చేష్టా క్షేత్రం. మరది మార్చుకోవాలా మాస్టర్ అంటే, నువ్వు ఏది చేస్తావో దాని రిజల్ట్ అనుభవించాల్సిందే. ఇక ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది. అంటే ఈ తలుపులకు, ఈ శరీరానికి మధ్యలో ఉన్నటువంటిదే వాక్క్షేత్రం. మరి ఇవాళ వాక్క్షేత్రం గురించి మనం మార్చుకోదగినవి, ఆచరించదగినవి, గురువుగారి ద్వారా వచ్చినటువంటి ఆ సత్యవాకులను కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూడింటిలో మనం మార్చుకోదగింది అవసరమైతే మన చుట్టూతో ఉన్న సమాజంలో వ్యక్తులను కూడా
సరిచేయాల్సినటువంటి క్షేత్రం ఏమిటయ్యా అంటే ఒక్క వాక్క్షేత్రం మాస్టర్స్. చాలా 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 ఇంపార్టెంట్ అనేది వాక్క్షేత్రం. ఒక్క వాక్క్షేత్రాన్ని మనం గనక మార్చుకోగలిగితే నిజంగా మనిషి యొక్క ఎదుగుదల అంటే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల మనం ఆహ్, తీసుకున్నటువంటి ఈ జన్మలో చేయాల్సినటువంటి మనం సరిచేసుకోవాల్సినటువంటి అవన్నీ కూడా ఈ ఒక్క వాక్క్షేత్రం ద్వారా చాలా మార్చుకోగలుగుతాం. జీసస్ క్రీస్ట్ ఏమంటారంటే, లోపలికి పంపించబడింది గాదు. ఒక వ్యక్తిని బాధించేది ఏమిటి అంటే, లోపలికి ఏదైతే తీసుకుంటున్నావో అది కాదు. బయటికి ఏదైతే వస్తుందో అదే ఒక వ్యక్తిని బాధిస్తుంది. మరి లోపలికి తీసుకునేది మనం ధ్యానానికి రాకముందు ప్రతి వ్యక్తులు కూడా అంటే పిరమిడ్ మాస్టర్‌లు గూడా గతంలో మనం తీసుకున్న ఆహార పదార్థం నానా రకరకాల ఆహార పదార్థాలయి ఉండొచ్చు. మెడిటేషన్ కనెక్ట్ అయ్యాక చాలా మట్టుకు అంటే స్వతహాగా కొందరు ఆహ్, బై బర్త్‌తోనే ఈ జన్మలలో కొందరు స్వతహాగా స్వచ్ఛమైనటువంటి శాకాహారులుగా ఉంటాం. అలా ఉండని సందర్భంలో కూడా ధ్యానంలోకొచ్చాక శుద్ధ శాకాహారులుగా గూడా మారిపోతాం. ఇక్కడ ఆ ఆహారంతో పాటు అసలైనటువంటిదేమిటి అంటే, మనం బయటికేం మాట్లాడుతున్నాం. ఇది చాలా 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 అవసరం మాస్టర్స్. ఎందుకంటే, మనం ఆలోచించే ప్రతి మాట మొట్టమొదట మన చెవిని తాకుతుంది. యద్భావం తద్భవతి అంటారు. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అంటే ఇక్కడ థింక్ చేస్తున్నదే మాట రూపంలో బయటికి వ్యక్తం చేస్తాము. కాబట్టి ఆ వాక్క్షేత్రం నోటి ద్వారా వచ్చే ప్రతి మాటను కూడా చాలా సరిచేసుకోవాలి. ఒకవేళ మనకు సరైన మాట మాట్లాడడానికి రాదు అన్న క్షణంలో, ఆ క్షణంలో మౌనంగా ఉండాలి మాస్టర్స్. ఏది పడితే అది నోటి వెంట రాకూడని మాటలు రానీయకూడదు. మరది ఎలా సాధ్యమవుతుంది? అరే! నేను ఈ మాటను అనవసరంగా అన్నాను. కానీ తిరిగి మాటను వెనక్కు తీసుకోలేం. మరి మన మాటల మీద మనకు అదుపు ఉండాలి. ఆ వాక్క్షేత్రాన్ని సరిచేసుకోవాలి అంటే దీనికి ఒక్కటే ఒక మార్గం ధ్యానం, మౌనం, విచక్షణ. అంటే ప్రతి మాటను కూడా నోటి వెంట వచ్చే ముందు ఆ మాటను గమనించాలి. ఏ ఏ విషయం పట్ల మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఏ సందర్భంలో మాట్లాడాలి? ఇది అవసరమా లేదా? ఈ క్షణానికి ఈ మాట మాట్లాడడం. ఈ రకమైనటువంటి ఒక విచక్షణ, ఒక ఎరుకతో మనం అది గమనించాలి. ఎందుకంటే సృష్టిలో ఏ జీవికి లేని గొప్ప శక్తి మాట. ఆ మాట భగవంతుడు అంటే ఇక్కడ ఒక సృష్టికర్త, ఆ పూర్ణాత్మ ఏదైతే ఉందో, మనం జన్మ తీసుకున్నటువంటి ఈ మానవులందరికీ కూడా వాక్‌క్షేత్రాన్ని అంటే వాక్‌శక్తిని ఇవ్వడం జరిగింది. మరి అంతటి గొప్ప శక్తివంతమైనటువంటి వాక్కును ఎలా ఉపయోగించాలి అంటే, ఏది పడితే అది మాట్లాడొద్దు. ఎలా పడితే అలా అసలే మాట్లాడొద్దు. మనకవసరం లేని విషయాల పట్ల అంటే గతంలో ఇక్కడ అనుభవపూర్వకంగా చెప్పాల్సినటువంటి విషయాలు కొన్నున్నాయి మాస్టర్స్ నా జీవితంలో. గొప్పగా మాట్లాడితే నలుగురు మెచ్చుకుంటారనో, లేకపోతే ఎక్కువగా మాట్లాడితే అందరి దృష్టిలో నేను ఒక వ్యక్తిగా కనిపిస్తాననో, ఇలా అవసరం ఉన్నా లేకున్నా గంటలు, గంటలు, గంటలు మాట్లాడిన సందర్భాలున్నాయి. రాధ చాలా బాగా మాట్లాడుతుంది. రాధ చాలా ఎక్కువ ఏ విషయాన్నైనా ఎక్కువగా మాట్లాడుతుంది. ఇలా అనుకుంటారన్న ఉద్దేశ్యంతో అంటే నాలో అది ఒక ఆహ్, బూస్టింగ్ నేను అనిపించేది. ఇంకా మాట్లాడాలన్న తాపత్రయం ఇంకెక్కువగా పెరిగేది. ఎప్పుడైతే 2020లో ఆగస్ట్‌లో ధ్యానంకి కనెక్ట్ అయిపోయానో పీఎంసీ ఛానెల్ ద్వారా, ఆ మధ్యలో అంటే ధ్యానానికి కనెక్ట్ అయిన ఒక గత 6 నెలల తర్వాత అంతర్గతంగా నాకే కొన్ని సందర్భాలలో అనిపించింది. మౌనంగా ఉండాలి. అలా ఉండేటటువంటి ఆ పరిస్థితులు అలా ఏర్పడ్డాయి నిజానికి. అంటే మనం మార్చుకోవడానికి మన చుట్టూతో ఉన్న వ్యక్తులు, అలాగే పర్టిక్యులర్‌గా చెప్పాలంటే
మనం డిసైడ్ చేసుకొనొచ్చినటువంటి మన కుటుంబ సభ్యుల ద్వారానే మనం కొన్ని కొన్ని అంశాలు మార్చుకుంటాం. కాబట్టి మౌనంగా ఉండటం వల్ల ఒకరోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడే మాటల్లో సరైనవా? సరికానివెన్ని? అవసరమైనవెన్ని? అవసరం లేనివెన్ని? అనే మాటలను మనం ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేస్తాం. అలా మౌనంగా ఉన్నటువంటి సందర్భంలో గతంలో ప్రతి ఆదివారం మౌనంలో ఉండేదాన్ని. అలా దాదాపుగా ఒక 6, 7 ఆదివారాలు అలా చేసి ఉంటాను మాస్టర్స్. చేసిన మరుసటి రోజు నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే, ఇన్ని మాటలు తగ్గించానా ఈరోజు? ఇంత ఎనర్జీ అంటే ఇంత ఎనర్జీని నేను ఈరోజు సేవ్ చేసుకున్నానన్న ఎరుకన అంటే అది నేను అబ్జర్వ్ చేసేదాన్ని. అంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ అయ్యాక తెల్లారిన మరుసటి రోజు సోమవారం ఉదయం అనిపించేది. ఇది మాట్లాడడం అవసరమా? ఈ టాపిక్ గురించి, ఈ అంశం గురించి నేను నోరు విప్పడం అవసరమా? ఇది అవసరం లేదేమో అని నన్ను నేను అబ్జర్వ్ చేసుకునేదాన్ని. కాబట్టి మన మాట మీద మనం ఎరుక తెచ్చుకుందాం. ఆచితూచి మాట్లాడదాం. విలువైన వస్తువుని అది డబ్బు గావచ్చు, మరొకటి గావచ్చు. ఎలా అయితే చూసి చూసి జాగ్రత్తగా ఖర్చు పెడతామో, అలానే మన మాటకున్నటువంటి శక్తిని గురువుగారంటారు. "నువ్వు మాట్లాడే మాట అది నీకైనా ఉపయోగపడాలి, లేదా ఎదుటి వ్యక్తికైనా ఉపయోగపడాలి" అంటారు. మరి ఉపయోగం లేని మాటలు పిరమిడ్ మాస్టర్ అయితే నిజంగా మాట్లాడరు. ఒకవేళ ఇంకా మాట్లాడుతున్నాం అలాంటి మాటలే మన నోటి వెంట వస్తున్నాయి అంటే, ఖచ్చితంగా మనం సరి చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. నేను ఈ 2020 నుంచి ధ్యానం జేస్తున్నాను. లేకపోతే ఇంకా అంతకుముందు నుంచి ధ్యానం జేస్తున్నాను. ఎంత ధ్యానం జేసినా మనం సరి చేసుకోలేని అంశాలేవైతే ఉంటాయో, ఆత్మ ఉన్నత స్థితిలో ఏ రకంగా గూడా మార్పుండదు మాస్టర్స్. కాబట్టి ఆ మాట మీద పట్టు రావాలి. వాక్కు మీద మనకు అదుపు రావాలి. అంటే చేయాల్సింది ఒకే ఒకటి ధ్యానం. ధ్యానం చేస్తున్న క్షణంలో అంతర్గతంగా నీలో ఒక మౌన స్థితి వచ్చేస్తుంది. చేయంగా సాధన అవంగా మార్పొస్తుంది. ఏ విషయాల పట్ల మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? రెండోది మౌనంగా ఉండటం ద్వారా. ఎంత మౌనంగా ఉంటే మనలో మనం అంత ఎక్కువగా కనెక్ట్ అవుతాం. మనతో మనం ఎక్కువగా కనెక్ట్ అయిపోతాం. మన ఆత్మస్థితికి మనం ఎక్కువగా కనెక్ట్ అయిపోయి, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటాం మాస్టర్స్. నా మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని ఏ రకంగానైనా బాధించానా? ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఒకవేళ మనకు నిజంగా కొన్ని మాటలు రాకపోతే మాట్లాడడం మానేద్దాం. అంటే మన నోటి వెంట వచ్చే వాక్కుల్ని ఆపేద్దాం. ఆపేసి మన దగ్గర లేనప్పుడు ఎదుటి వ్యక్తిని ఏదైతే కొన్ని విషయాలలో అది డబ్బు గావచ్చు, వస్తువు గావచ్చు, అప్పు తీసుకుంటామో, అలానే ఒక మంచి మాటలు వచ్చేటటువంటి ఒక మాస్టర్ నుంచి మాటలు అప్పుగా తీసుకుందాం. అలాంటి మాటల్ని వాటినే మనం మననం చేస్తూ అలాంటి మాటలే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి మాస్టర్ దగ్గర సజ్జన సాంగత్యం గావచ్చు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పీఎంసీ ఛానెల్ ద్వారా ఎన్నో అంశాలు. నిత్యం వాటి ద్వారా మనల్ని మనం గమనిస్తూ, ఎరుకలో ఉంటూ ఆ సత్యాన్ని తెలుసుకుందాం. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరం గమనించాల్సిందేందంటే, మాట మీద ధ్యాస. ఆ వాక్క్షేత్రాన్ని చాలా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పెద్దవాళ్ళు ఒక మాటంటారు. "ఊరు మంచిదైతే నూరు మంచిదవుతుందని" ఒక నానుడి. నిజమే. నోటి వెంట వచ్చే ఒక శక్తితో కూడుకున్నటువంటి ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తిని మార్చాలన్నా, ఎదుటి వ్యక్తిని మెప్పించాలన్నా, లేదా ఎదుటి వ్యక్తిని బాధించాలన్నా కూడా ఒక్క మాటే. ఇంతకుముందన్నట్టు శరీరంతో నిర్వర్తించేటటువంటి ఆ కర్మలేవైతే ఉంటాయో, మాట ద్వారా కూడా ఎదుటి వ్యక్తిని మనం హింసించొద్దు అంటారు. అది ఒక రకమైనటువంటి కర్మ కిందకి వస్తుంది. అంటే ఆ ఫలితం కూడా మనం అనుభవించాల్సిందే మాస్టర్స్.
కాబట్టి మాట మీద ధ్యాస. మరి మాట మీద ధ్యాస రావాలంటే వాక్క్షేత్రములో సరిచేసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మౌనంగా ఉండి మనల్ని మనం గమనిద్దాం. ఇక్కడ చుట్టూతో ఉండే వ్యక్తులు మనకు నచ్చుతారు. అంటే బయట ఫ్రెండ్స్ గావచ్చు, మనం పనిచేసే కొలీగ్స్ గావచ్చు. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ వరకొచ్చేసరికి మన మాటైనా, లేదా మన ఇంట్లో వ్యక్తులు మాట్లాడే మాటలైనా మనకు చిరాకులాగా అనిపిస్తాయి. ఎందుకు అలా అనిపిస్తాయి అనంటే, ఆ మాటలు మనకు విలువైనవైనప్పటికీ కూడా మనవాళ్ళే కదా! ఎప్పుడు చెప్పే మాటలే కదా! అలా ఆ మాటల్ని తీసి పారేస్తుంటాం. ఇక్కడ మనం ఫస్టు మన ఫ్యామిలీలో అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అంటే ఎలా అయితే భావనా క్షేత్రంలో వాళ్ళ ఆలోచనలు వ్యక్తికి వ్యక్తికి ఎలా అయితే తేడా ఉంటాయో, చేష్టలు కూడా ఎలా అయితే తేడాగుంటాయో, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, పెద్దవాళ్ళు అందరి మనస్తత్వాలు ఒకే తీరున ఉండవు మాస్టర్స్. వాళ్ళ ఆలోచన విధానాలు వేరుంటాయి. వాళ్ళు చేసే పనులు వేరుంటాయి. ఆ విషయాలలో ఎవరిని ఎవరు కూడా మనం మార్చలేం. మరి ఒక వాక్క్షేత్రంలో మనం మార్చొచ్చా అంటే ఖచ్చితంగా మార్చగలము. అంటే ముందు మనల్ని మనం మార్చుకుంటే, మనల్ని మనం సరిచేసుకుంటే అంటే ఇంట్లో పిల్లలైతే గనక ఖచ్చితంగా మనం ఏమి మాట్లాడతామో ఆ మాటల యొక్క ప్రభావం పిల్లలపై ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట కఠినంగా వచ్చే మాటలు గావచ్చు, ప్రేమతో మాట్లాడే మాటలు గావచ్చు. కాబట్టి మనం ఏదిస్తామో, ఏది మెసేజ్ ఇస్తామో అక్కడ వాళ్ళకదే నేర్పించబడతాము. కాబట్టి మాట మీద మొట్టమొదట మనకు ఎరుక రావాలి. ఆ సాధన చేయంగా మన మాట మీద మనకు ధ్యాస, మన మాట మీద మనకు పట్టొస్తుంది ఖచ్చితంగా. మన కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఒకరితో ఒకరు బాండింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి భావాలను మనం పట్టుకోనక్కర్లేదు. ఎదుటి వ్యక్తి యొక్క చేష్టలు మనం గమనించక్కర్లేదు. అంటే నువ్విలా ఉన్నావు, నువ్విలా ఉన్నావు, నువ్విలానే చేయాలి. అది పిల్లల విషయంలో అయినా సరే మాస్టర్స్. ఎవరి భావనా క్షేత్రం వాళ్ళది. ఎవరి చేష్టా క్షేత్రాలు వారివి. ఎలాంటి జడ్జిమెంట్ గాని, ఎలాంటి నిర్ణయం, ఎలాంటి ఇది రైట్, ఇది తప్పు అని చెప్పే అర్హత మనకు లేదు. ఎందుకంటే స్వతహాగా వాళ్ళు ఆ రకమైనటువంటి అనుభవం పొందాలనే ఆ జన్మ ప్రణాళిక ద్వారా వాళ్ళు రావడం జరుగుతుంది. మరి వాక్క్షేత్రం ద్వారా ఏమిటి అనంటే, వాక్క్షేత్రం ద్వారా సరిచేయాల్సినటువంటి అవసరం మనం సరిచేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నువ్వు ఏది మాట్లాడుతావో అదే నోటిలోని మాట నుదిటి మీద రాత అంటారు పత్రిజీ సార్. అంటే పదే పదే నువ్వు ఏం మాటలంటున్నావో, ఆ మాటలు ఏ రూపంలో అంటే ఏ రకంగా వస్తున్నాయంటే, ఆ గుణస్థితి నుంచే ఆ మాటలు రావడం జరుగుతుంది. అవర్ మైండ్ ఇండికేట్స్ పర్సనాలిటీ ఆర్ వాట్ ఈస్ వాట్ ఈస్ అవర్ మనం ఏంటి అనేది అంటే ఒక వ్యక్తిని దేన్ని బట్టి అంచనా వేస్తామంటే, ఆ వ్యక్తి యొక్క మాటను బట్టి. మాట్లాడే మాటలు, మాట్లాడే విధానం, దాన్ని బట్టి ఒక వ్యక్తిని ఇలా అని అంచనా వేస్తాం. కొందరిని చూడంగానే చాలా నిదానంగానండి చాలా ఆహ్, వాళ్ళతో కాసేపు మాట్లాడిన కూడా ఎలా అనిపిస్తుంది అంటే, ఒక తేలిక లేకపోతే ఒక ప్రశాంతత, మనసులో భారం తగ్గినట్టు, లేదా నాకొక సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇలా ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క రకమైనటువంటి అనుబంధం మనకు ఉంటుంది. మన చుట్టూతో ఉండే వ్యక్తులు, మన ఇంట్లో ఉన్న వ్యక్తుల దగ్గరైనా కూడా. మరి ఆ వ్యక్తిని మనం ఎలా అభిమానిస్తాం? దేన్ని ఆధారంగా, దేన్ని బేస్ చేసుకొని అంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మాట తీరును బట్టే. ఆ మాటలు ఆ వ్యక్తిలో ఎలా వచ్చి ఉంటాయంటే, ఆ గుణస్థితిని బట్టే మాస్టర్స్. కాబట్టి ఆ మాటలను మాట్లాడే ముందు ఎరుకతో గమనిద్దాం. ధ్యానంతో సాధన చేద్దాం. ప్రతి మాటను వదిలినటువంటి
మాటను తిరిగి వెనక్కి తీసుకోలేం. అంటే రామబాణంలాగా ప్రతి మాట కూడా ఒక్కసారి ముందుకు వెళ్ళిందంటే తిరిగి వెనక్కి రాదు. ఆ మాటకున్నటువంటి శక్తిని వృధాగా చేయకూడదు. వ్యర్థంగా మాట్లాడకూడదు. సరైన మాటలే మాట్లాడదాం. సరికాని మాటలను అంటే నెగెటివ్ మాటలు అసలే నోటి వెంట రాకూడదు. జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి ధ్యానంలోనికొచ్చాం గదా! ఇతరత్రా సమస్యలుండవా అంటే ఉంటాయి మాస్టర్స్. అది ఆరోగ్యరీత్యా గావచ్చు, బయట సమాజపరంగా గావచ్చు, ఇంట్లో వ్యక్తుల దగ్గర గావచ్చు, ఏవైనా సరే. మరి అవి ఆ క్షణంలో ఎందుకొచ్చాయి అన్న ఎరుకతో మనం గమనిస్తే, ఇక్కడ మనం మార్చుకోదగింది, ఇక్కడ మనం సరిచేసుకోదగింది ఉంది. అంటే ఈ అంశం నాకెందుకు ఎదురైందంటే, అక్కడ నువ్వు ఏదో నేర్చుకోదగింది ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని గమనించాలంటే, మనం నిత్య సాధనలో ఉంటూ, సజ్జన సాంగత్యం ద్వారా, అలాగే ధ్యాన ప్రచారం ద్వారా, ప్రతి క్షణం ఎరుకలో, ఆ ఎరుకలో ఉండాలి అంటే ఒకే ఒక్క సాధన ధ్యానం. మనసు ప్రతి క్షణానికి వెనక్కెళ్ళిపోతుంది. అంటే గతానికెళ్ళిపోతుంది లేదా భవిష్యత్తుకెళ్ళిపోతుంది. అటు వెళ్ళంగానే మనం దాన్ని మళ్ళీ పట్టుకొనొచ్చి ప్రస్తుత క్షణంలో ఉంచాలి. ఎప్పుడైతే ప్రస్తుత క్షణంలో ఉంటామో, మాట మీద ధ్యాస అది సిద్ధిస్తుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయాలలో వ్యక్తి ఎదుగుదలకు తోడ్పడేటటువంటి భావనా క్షేత్రంలో మార్చుకోవాల్సిన అవసరం లేదు. చేష్టా క్షేత్రంలో అంటే కర్మక్షేత్రంలో ఏది చేస్తామో దాని ఫలితం అనుభవించాల్సిందే ఏ వ్యక్తి అయినా. కానీ వాక్క్షేత్రంలో చాలా చాలా సుస్పష్టంగా ప్రతి మాట వచ్చే ముందు మనం మార్చుకోవాలి. ఎంతో అమూల్యమైనటువంటిది మాట. మాటకున్నటువంటి శక్తి ద్వారా ఆ శక్తిని ఎటు పడితే అటు వృధా చేయకూడదు. తెలియకుండానే అనిపించింది ఈ మధ్య. కాస్త మౌనంగా ఉండాలి అని. ఈ మధ్య కాలంలో రాము మాస్టర్ గారు స్టార్ట్ చేసినటువంటి 21 రోజుల మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆ కోర్స్‌లో జాయిన్ అవ్వడం. సారు చెప్తున్నటువంటి ప్రతి క్లాస్‌ను వింటూ, వింటూ కూడా ప్రతిరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అనిపించింది. ఒక ఆత్మపరంగా ఉన్నతంగా అంటే ఒక ఉన్నత స్థితికి చేరడం అంటే ఏదో ధ్యానం చేయడం, లేకపోతే ఏదో చెప్పడం ఇది కాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం చేస్తున్నాం? మనం తెలుసుకున్న విషయాన్ని ఎంతవరకు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం? అది ఆచరిస్తున్నామా లేదా? కొన్ని విషయాలైనా కొన్ని కూడా మనం ప్రతినిత్యం ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. మళ్ళీ ఈ రకమైన నాలెడ్జ్ నేర్చుకోవడానికి మళ్ళీ మనం ఎన్నో ఇలాంటి జన్మలు ఎన్నో తీసుకోవాల్సిందే. కాబట్టి తెలిసిన ఒక్క విషయాన్నైనా ఇవాల్టి నుంచి ఈరోజు ఈ అంశం విన్నాం. వాక్క్షేత్రాన్ని సరిచేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో వ్యక్తులతోనే స్టార్ట్ చేద్దాం. ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళ దగ్గర కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నెగెటివ్ మాట, వాళ్ళని డిస్కరేజ్ చేసే మాట, వాళ్ళని ఇబ్బంది పెట్టే మాట, అంటే వాళ్ళని కఠినంగా అనిపించాల్సినటువంటి మాట. ఒకవేళ అవతల వ్యక్తిని సరిచేసే అవసరం ఉంది అన్నప్పుడు ఒకసారి, 2 సార్లు చెప్దాం మాస్టర్స్. తర్వాత వదిలేద్దాం. ఎందుకంటే ఎవరెవరు ఏ నాలెడ్జ్ అంటే ఏ రకమైనటువంటి అనుభవాలు పొందాలని వచ్చారో, వాళ్ళు ఆ రకమైనటువంటి అనుభవాలు సిలబస్ అయిపోతేనే వాళ్ళు మళ్ళీ పై క్లాస్‌కెళ్తారు. ఇది మన హోమ్ వర్క్ కాదు. అంటే ఎదుటి వ్యక్తిని మార్చడానికో, లేకపోతే సమాజంలో నేను మార్పు తేవడానికో చెప్తాను అంటే, చెప్పి దాన్ని పట్టుకోని స్థితిలో నేను చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. నేను ఇంతగా చెబుతున్నా గూడా వాళ్ళు నా దారిలోకి రావట్లేదు. అసలు ఒక ధ్యానం గాని, ఒక మాట మీద ఎరుక గాని, ఇది ఉంటే మనలో ఎంత అద్భుతమైన శక్తి ఉంటుంది. మనం ఎంత సరి చేసుకుంటాం అనేటటువంటి సత్యాన్ని అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి తప్ప, బలవంతంగా రుద్దితే రాదు.
చెప్పడం వరకే. ముందు మనం ఎరుకుతో ఉందాం. మనం గమనిద్దాం. వాటి ఆచరణలో పెడదాం. మనం ఎదుటి వ్యక్తికి గాని, లేదా సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే, ముందు మనం ఆచరిద్దాం. ఆచరించిన తర్వాత అది మనం చెప్పక్కర్లేదు ఆ క్షణానికి. అది ఏ రూపంలో వెళ్ళాలో, ఆ రూపంలో మెసేజ్ అనేది మన ద్వారా ఎళ్ళిపోతుంది. కాబట్టి మాట మీద ధ్యాస, వాక్క్షేత్రము. ఒక్క వాక్క్షేత్రాన్ని సరిచేసుకుంటే, నీలో ఉన్న నెగెటివ్ మాటలు, నెగెటివ్ శక్తి అంటే నెగెటివ్‌గా ఉన్నటువంటి ప్రతీది కూడా మన నుంచి అంటే మన నోటి నుంచి రాకుండా అదుపు చేయడం. ఆహారం విషయంలో ఎలా అయితే మనం కంట్రోల్ చేసుకుంటామో, గురువుగారు చెప్పినట్టుగా ధ్యానంలోనికొచ్చాక సరైన ఆహారమే తీసుకోవడం, శాకాహారం తీసుకోవడం, మళ్ళీ అందులో శుద్ధ శాకాహారానికి మారిపోవడం, మితాహారం తీసుకోవడం. సరైన ఆహారం, మితాహారం, నిరాహారం అంటారు. అలాగే సరైన మాట, మిత భాషణం, నిర్భాషణం. అవసరమైతే సరైన మాటలు మాట్లాడాలి. ఎంత తక్కువ మాట్లాడాలో అంత తక్కువ మాట్లాడాలి. ఒక విషయం గురించి గంటలు గంటలు లేకపోతే ఒక సమయం లెక్క లేకుండా చెప్పే అంశం కన్నా, ఒకే ఒక్క మాటలో, ఒకే ఒక సింగిల్ లైన్‌లో అవసరమైతే అది చెప్పే ప్రయత్నం చేద్దాం. అది ఎలా సాధ్యమవుతుంది? కొందరు కొన్ని విషయాలను ఒక్క సింపుల్ లైన్‌లో చెప్పేస్తారు. ఎంతో పెద్ద విషయాన్ని. అది సాధన ద్వారానే సాధ్యమవుతుంది. అంటే ఎప్పుడైతే నీలో ఆ జ్ఞానం నింపుకుంటావో, ఆ జ్ఞానం ద్వారా 10 వాక్యాలలో చెప్పాల్సింది ఒకే ఒక్క మాటలో చెప్పగలుగుతాం. మూడోది నిర్భాషణం. ఎలా అయితే ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఒకటి నెగెటివ్ ఎనర్జీ అంటే కణకణ స్థితిలో ఉన్నటువంటి ఏదైతే మనకు అవసరం లేనిది అది ఆహ్, మొత్తం ఎళ్ళిపోతుందో, అంటే ఒక క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందో ఉపవాసాలు గాని, ఈ నిరాహారం చేస్తున్నప్పుడు మాటల ద్వారా గూడా అంతే మాస్టర్స్. నువ్వెప్పుడైతే ఒక రోజంతా సాధ్యమైతే ప్రతిరోజు ఒక నియమం పెట్టుకో. ఒక అరగంట, రోజుకొక అరగంట. ఎలాంటి ఒక్క మాట గూడా మాట్లాడొద్దు నోటి వెంట. అలా కొద్ది కొద్ది సమయంతో సాధన చేద్దాం. మొట్టమొదట బాహ్యంగా మౌనంగా ఉంది. అది కాస్త అంతర్గతంగా లోపలికి అంటే అంతర్గత మౌనాన్ని పాటిద్దాం. ఎన్నో వింటున్నాం. ఎన్నో చూస్తున్నాం క్లాసులు. మనం ఖాళీగా ఉన్నా కూడా లోపల ఏదో నడుస్తుంటుంది. ఒక స్టోరీ మనలో రిపీట్ అవుతుంటుంది. మాట్లాడుతున్నా, టీవీ చూస్తున్నా, లేకపోతే ఏ పనులు చేస్తున్నా, ఇంకొకరితో చర్చిస్తున్నా, దాన్ని ఆపేసే ప్రయత్నం. అది సాధనతోనే. కేవలం ధ్యాన సాధనతోనే. అంటే కళ్ళు తెరిచి ఎరుకుతూ ఉంటూ మన చుట్టూతో ఉన్న అంశాలని అలా ఒక సాక్షిగా పరిశీలించడం. ఎలాంటి జడ్జిమెంట్ చేయకుండా. అది మొదలెడదాం. ప్రయత్నం చేద్దాం. మనం కూర్చున్న ప్లేస్‌లోనే అది ఇంట్లో గావచ్చు, బయట గావచ్చు, ఎక్కడైనా బస్ స్టాండ్‌లో గావచ్చు, బస్‌లో గావచ్చు, ఎక్కడైనా సరే. మన చుట్టూతో ఉన్న వాటిని అలా ఒకసారి సాక్షిగా చూడడం. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, అది ఇలా ఉంటే బావుండేది, అదెందుకు అలా ఉంది, ఇదెందుకు అలా ఉంది. ఇలాంటి జడ్జిమెంట్ చేయకుండా సాక్షిగా ఎప్పుడైతే వాటిని జస్ట్ ఉన్నది ఉన్నదానిలాగా చూడడం. ఎప్పుడైతే ఆ సాధన కొద్ది కొద్దిగా మొదలవుతుందో, నీ చుట్టూతా ఉండే వ్యక్తుల పట్ల అది ఇంట్లో గాని, బయట పనిచేసే వ్యవస్థలో గాని, ఎక్కడైనా సరే వాటిని కూడా అలా సాక్షిభూతంగా చూడడమే. ఎప్పుడైతే అలా దేని పట్ల గూడా మనం జడ్జిమెంట్ చేసేటటువంటి ఆ స్థితి దాటిపోతుందో, మనం ఒక సాక్షిభూత స్థితిలో అనేది మనం గమనిస్తాం. సృష్టి ఎంతటా ఉన్నది. అది దాని ఎదుగుదల కోసం సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా దాని ఎదుగుదల కోసం అలా వచ్చింది. ఇక్కడ నేను సరిచేయాలి, నా ఇంట్లో వ్యక్తులను సరిచేయాలి.
వీళ్ళంతా రాంగ్. ఇవన్నీ చాలా ఉండేవి మాస్టర్స్ నిజంగా. అంటే గతంలో నేను ఒక టీచర్ వృత్తిని చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం గూడా అదే వృత్తిని కంటిన్యూ చేస్తున్నాను. ఒక టీచర్‌గా నాలో ఉన్న భావాలేంటంటే, స్టూడెంట్స్‌ని స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేసినట్లు, ఇంట్లో వ్యక్తులు కూడా ఈవెన్ పిల్లలైనా, ఇంట్లో వ్యక్తులైనా గూడా, నా చుట్టూతా ఉండే వ్యక్తులైనా కూడా ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి. రాంగ్. ఆ సత్యం నిజంగా ఈ మధ్య వింటున్న ప్రతి అంశం ద్వారా నిజంగా సరిత మేడం గారికి ఈ మాటల మధ్యలో మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. నేను సరి చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే వాక్క్షేత్రమే. నా మాటల మీదట ఎరుక. ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎంత వరకు మాట్లాడాలో ఇది చాలా అవసరమైనటువంటి విషయం. సరి చేసుకోవాలి. చేసుకుంటే అంటే నీకది అవసరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం పట్ల మనకది ఎదుగుదల అవసరం అవుతేనే అది నీ దాకా వస్తుంది. అంటే దానిలో మార్పు రావాలి గాబట్టి ఆ అంశం నీ దాకా వచ్చింది. దాని మీద ఆ పట్టు రాకపోతే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి నాలెడ్జ్ నాకు ఈ జన్మలో రానట్టే. మాటల మీద అదుపు రావాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అవసరం లేని సందర్భంలో చుప్‌చాప్ సే బంద్ కర్నా. ఇది మాస్టర్స్ వాక్క్షేత్రంలో మనం భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టా క్షేత్రం. ఈ 3 క్షేత్రాలలో అంటే ఈ మూడింటిలోని మన వ్యక్తి యొక్క ఎదుగుదలనేది ఉంటుంది. భావనా క్షేత్రంలో గాని, చేష్టా క్షేత్రంలో గాని సరి చేసుకోకపోయినా కూడా మాటలో మాటల ద్వారా మనం సృష్టిస్తున్నటువంటి మాటల ద్వారా ఖచ్చితంగా 100కు 100% మార్చుకోదగిన అంశము వాక్క్షేత్రం. ఇవాల్టి నుంచి ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నా మాట మీద నాకు ధ్యాస రావాలి. నా మాట మీద నాకు ఎరుక రావాలి. ఒక వ్యక్తిని లేదా ఒక మాటనన్న తర్వాత, అయ్యో! ఇది అనకుండా ఉండాల్సింది. ఆ మాట ద్వారా తనను బాధ పెట్టాను. సరే గతం గతః. గతంలో జరిగింది అయిపోయింది. ఎప్పుడైతే మనం నిరంతరంగా ఆ వర్తమాన స్థితిలో ఉంటామో, వర్తమాన క్షణంలో ఉంటామో, మాట మాట్లాడే ముందు మనం ఆలోచిస్తాం. అంటే నేను అబ్జర్వ్ చేసిందేందంటే మాస్టర్స్ నిజంగా నాలో లేనిది. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు నేనసలు వినే రకం గాదు. నేనేం చెప్పాలి అన్న ఆతృతతోనే నా ఆలోచనలుంటాయి ఎక్కువగా. ఇప్పుడేమవుతుందంటే, నువ్వు ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు గాని, ఎదుటి వ్యక్తి మాట్లాడిన సంభాషణకు తిరిగి ఏం మాట్లాడాలో కూడా వినలే వినము. అలా వినకపోవడం వల్ల, మనం దానికి సరైన సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చెయ్యం. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అదే చెబుతాం. అది మాత్రమే బయటికి వ్యక్తం చేస్తాం. మనం మాట్లాడాలి అంటే ముందు వినాలి. ఎరుకతో వినాలి. తెలిసిన అంశమైనా సరే, ఈ విషయం నాకు తెలుసులే వీళ్ళు చెప్పేదేంది అని చాలా సార్లు ఇలానే తీసి పారేస్తుంటాం. నేనైనా అలానే ఉండేదాన్ని. కానీ కాదు మాస్టర్స్. కొత్త అంశం తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడే ఆ జ్ఞానంతో వచ్చినటువంటి విషయాలలో వాళ్ళ అనుభవపూర్వకంగా వచ్చిన విషయం గావచ్చు. మనకి ఎక్కడో ఒక పాయింట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఎరుకతో విందాం. విన్నాక మన అభిప్రాయం అడిగినప్పుడు అప్పుడు తిరిగి మనం వ్యక్తం చేద్దాం. గమనిద్దాం. రోజుకొక కొద్దిసేపు మన చుట్టూతో ఉన్న వస్తువులను సాక్షిభూతంగా చూద్దాం. ఎలాంటి జడ్జిమెంట్ చేయకుండా. ఇంట్లో వ్యక్తులతో బయట సమాజంలో మాట్లాడే ముందు ఈ క్షణం ఇది అవసరమా? దీనివల్ల ఎదుటి వ్యక్తికి ఉపయోగం ఉందా? ఈ విషయం గురించి ఎంత మాట్లాడాలి? ఈ 3 గమనిద్దాం. ఈ క్షణంలో నేనిది మాట్లాడడం అవసరమా? దీనికి రియాక్ట్ అవ్వాలా? వద్దా? అవసరమైతే మాట్లాడదాం. అది ఎలాంటి మాట మాట్లాడాలి? ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే విధంగా మాట్లాడదాం. అలానే గంటలు గంటలు కాదు మాస్టర్స్. ఎంత వరకు మాట్లాడాలో అంతే 2024 డిసెంబర్‌లో కడతాల్‌కి వెళ్ళిన తర్వాత 2020 ధ్యానానికి కనెక్ట్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళడం జరుగుతుంది.
అలా గత 2 సంవత్సరాల నుంచి డిసెంబర్‌లో అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూ ఇయర్‌కి నేను ఒక కొత్తగా అంటే వచ్చే సంవత్సరం అంతా నేను ఒక విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నాకు నేను ఒక ఒప్పందం చేసుకొనొస్తా. అలా అనుకోకుండా గాదు. అది నా ప్రణాళికలోని భాగం అయ్యుండొచ్చు. మౌనంగా ఉండాలి నిజంగానే నేనే డిసైడ్ చేసుకొనొచ్చా. 2024 డిసెంబర్‌లో కడతాల్‌కి వెళ్ళిన క్షణంలో అక్కడ ఈ 2025 సంవత్సరం మొత్తం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అవసరమైన విషయాలే మాట్లాడాలి. ఇలా డిసైడ్ చేసుకున్నాను మాస్టర్స్. అంటే నేను ఎదగడానికి ఆ విషయం ఆ కా ఆహ్, ఆహ్, ఆ అంశం అనేది చాలా చాలా అవసరం అనేది అంతర్గతంగా అనిపించింది. కాబట్టి నియమంగా పెట్టుకుందాం. ఎలా అయితే గతంలో పూజలు చేసే ముందు సోమవారం అని అట్లా వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటామో, అలానే ఇది కూడా వారంలో ఒక రోజు. కుదిరిన పక్షంలో రోజులో ఒక కొంత భాగం ఒక గంటో, అరగంటో మౌనంగా ఉందాం. ఫస్ట్ పాయింట్. రెండోది కూర్చున్న క్షణంలో ఎక్కడ కూర్చున్నా సరే, నీ చుట్టూతా ఉన్న వస్తువులను, విషయాలను దేనైనా సరే, అది వ్యక్తులైనా సరే, ఏదైనా సరే, సృష్టిలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూద్దాం. గమనిద్దాం. ఎలాంటి జడ్జిమెంట్ చేయకుండా. ఇక మూడో అంశం మనం ఆచరిద్దాం. తెలిసిన విషయాన్ని ఈరోజు ఒక విషయం విన్నాం. ఆ విన్నదాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. సో, ఇవాళ మనం తెలుసుకున్నటువంటి ఈ వాక్క్షేత్రం సరిచేసుకోవాల్సినటువంటి మాట, చేష్టా క్షేత్రం, భావనా క్షేత్రం ఈ రెండిటికన్నా ఎక్కువగా వాక్క్షేత్రం. వాక్క్షేత్రం ద్వారా మనం ఎంత మార్చుకుంటే మన ఆత్మ ఉన్నత స్థితికి అంతగా ఎదిగిన వాళ్ళం అవుతాం. అంటే హాస్టల్ లాంటి అనుభవాలు రాకపోయినా గూడా మేడం, ధ్యానంలోనికి కనెక్ట్ అయిన అంటే 2020 ఆగస్ట్‌లోనే నేను ధ్యానం మొదలెట్టడం పీఎంసీ ఛానెల్ ద్వారా. ఆ క్షణంలో ధ్యానం ద్వారా అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో ధ్యానంలోనికొచ్చినట్టుగానే, మానసికంగా ఒకలాంటి ఒత్తిడి ఆహ్, అసలిది ఈ లైఫ్ ఎందుకు? లేకపోతే చుట్టూతా నేనెంత మంచి చేస్తున్నా అంటే నా వ్యక్తిగతంగా నేను కరెక్ట్ అని అనుకునేదాన్ని ఎప్పుడు. అంటే నేను రైట్ పర్సన్ అని నాకు నేను మార్కులేసుకునే రకాన్ననమాట. కానీ తర్వాత అర్థమైంది చాలా చాలా ఆహ్, రాంగ్ థాట్స్ గాని అవన్నీ ఉన్నాయి. అవన్నీ సరిజేయడానికే మనం ఏర్పరచుకున్నటువంటి అంటే మనం నేను డిసైడ్ చేసుకొనొచ్చిన మన వ్యక్తులు, మన ఇంట్లో కుటుంబీకులనే తర్వాత తెలుసుకోవడం జరిగింది. సో, ఆ పరంపరలోనే నేను పీఎంసీ ఛానెల్ ద్వారా మెడిటేషన్ కనెక్ట్ అవ్వడం. మొట్టమొదటిసారిగా 2021 డిసెంబర్ నెలలో కడతాల్‌కి వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతం. మొట్టమొదటిసారిగా నిజంగా ఆ క్షణాలు అలా మళ్ళీ అంటే ఏదైతే అప్పుడు అనుభూతి పొందానో, అది ఒక్కసారిగా నాలోకి నేను కనెక్ట్ అయిపోయి గుర్తు చేసుకుంటే అదే అనుభూతి పొందుతాను మళ్ళీ. ప్రాతకాల ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ క్షణాన అక్కడ గురువుగారు అక్కడ కూర్చొని ఫ్లూట్ వాయిస్తుంటే తెలియకుండా కళ్ళెంబడి ఒకటే నీళ్లు కంటిన్యూ‌గా పోతున్నాయి. అసలు కావాలని అంటే ఏదో బాధతో ఏడుస్తున్నానా తెలీదు. లేకపోతే ఏదైనా ఆహ్, తప్పు చేశానా? లేకపోతే ఇన్నాళ్ళు నేను ఏమైనా కఠినంగా వ్యవహరించానా? అంటే ఏ కారణం కొద్దీ నాకు క్లియర్‌గా తెలియట్లేదు గానీ, ఏకధాటిగా ఒక 5, 15 నిమిషాల దాకా కళ్ళెంబడి నీళ్లు పోతూనే ఉన్నాయి. ఏకధాటగా ఏడుస్తూనే ఉన్నా. ఒక్కసారిగా ఆ క్షణాల తర్వాత ప్రశాంతంగా అనిపించింది. ఏదో ఒక భారమంతా తగ్గింది నా లోపలన్న ఫీలింగ్ అనిపించింది నాకు. ఇక అప్పటినుంచి కంటిన్యూ ఆ ధ్యానాన్ని వదలలేదు. అడపాదడపా కొన్ని సందర్భాలలో అంటే ప్రాపంచికంగా పనుల ద్వారాన కొన్ని సందర్భాలను అట్లా సమయం తగ్గించడం జరిగింది కాస్త గాని, అప్పుడు మొదలెట్టిన ధ్యానం నిరంతరంగా సాగుతూనే ఉంది. ధ్యానం వల్ల తెలియకుండానే ఎన్నో గురువుగారన్నట్లు బై ప్రొడక్ట్‌లొస్తూనే ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కొన్ని మార్పులు అంటే ఏ రోజు కూడా సంకల్పం పెట్టి ఇది రావాలి, ఇది కావాలి అని గూడా ఏమి అనుకోలేదు. కానీ ఆ ధ్యాన శక్తి వల్ల ఎన్నో ఎన్నో గొప్ప ఫలితాలు నేను చవిచూసాను. ఆరోగ్యపరంగా గాని, తర్వాత ముఖ్యంగా మానసిక పరంగా. అంటే ఆలోచన విధానం. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం. గంటలు గంటలు ఆలోచించడం. ఒక వ్యక్తి పట్ల ఎక్కువగా దాన్ని మోయడం. ఇవన్నీ చాలా ఉండేవి. కానీ ఇప్పుడెలా అంటే ఏదవసరమో అదే పట్టుకోవాలి. ఎంత అవసరమో దాన్నే దాన్ని దాని గురించి మనం
ఉంచాలి మనసులో. అవసరం లేని వాటిని వదిలేయాలి. ఎందుకంటే నువ్వు మోయాల్సింది, నువ్వు చేయాల్సింది, మనం నిర్వర్తించాల్సినటువంటి పనులకు సమయం ఇవ్వాలి తప్ప, అనవసరమైన విషయాలకు ఇవ్వకూడదనే సత్యాన్ని తెలుసుకున్నా. ఇక ధ్యాన ప్రచారం చేస్తూ అట్లా చిన్న చిన్న కార్యాలు గానంటే ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అని చోట వెళ్ళినప్పుడు అక్కడ చెప్పడం. ముఖ్యంగా నాకు స్టూడెంట్స్‌కి చెప్పాలంటే చాలా ఇష్టపడతారు మాస్టర్స్. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిగా జడ్చర్లలో స్కూల్‌లో పనిచేస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్స్‌కి ధ్యానం వాళ్ళకు అంటే ధ్యానం వాళ్ళకు చెప్పినప్పుడు నిజంగా చేస్తున్న క్షణంలో కన్నా వాళ్ళు ధ్యానం చేస్తుంటే పొందే ఆనందం నిజంగా అది మాటల్లో వర్ణించలేనిది. అది ఎలా ఉంటుందంటే నిజంగా ఒకలాంటి అనుభూతి అన్నమాట. అంటే ఏదో ఒక ఆత్మానుభూతి. ఆ హ్యాపీనెస్ అనేది హ్మ్. ఇలా నిండినంత ఫీలింగ్ అనిపిస్తుంది. అందరూ అలా బుద్ధులాగా కూర్చొని ధ్యానం చేస్తుంటే. చాలా ఆనందమేస్తుంది. స్వతహాగా వాళ్ళు బుద్ధులే. కానీ ఇంగ అంటే వాళ్ళ అంటే చుట్టూతా ఉన్న సమాజం, చుట్టూతా ఉన్న వ్యక్తులు, తర్వాత వాళ్ళకున్నటువంటి భయాలు ఇవన్నీ వాళ్ళ మీద ఎప్పుడైతే రుద్దబడతాయో, వాళ్ళు స్వతహాగా వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళకు అది కమ్మినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆల్రెడీ బుద్ధత్వ స్థితిలో ఉన్నటువంటి ఆ విద్యార్థులకు ధ్యానం అందడం అనేది బహుశా ఈ జాబ్ రావడం గూడా ఈ ధ్యానం గురువు గారి యొక్క బ్లెస్సింగ్సే మాస్టర్స్ నిజంగా. నేననుకోలేదు ఇక్కడి దాకా ఈ జాబు ఇలా జడ్చర్ల ప్లేస్‌కి నేనొస్తాను. అందులో నేనిష్టపడ్డటువంటి సబ్జెక్టు నాది అనుకున్న సబ్జెక్టు నాది సైన్స్. బట్ నేనిక్కడ డీల్ చేస్తుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో, అంటే దీని ద్వారా ఇక్కడ ఈ ప్రకృతి నన్నిక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చిందనేది తర్వాత నేను ఒకసారి దాన్ని విచారణ చేస్తే అనిపించింది. ఆహా! ఇక్కడ నన్నొక మీడియేటర్‌గా అంటే ఇక్కడ నా అవసరం, అంటే ఈ వ్యక్తి యొక్క అవసరం ఇక్కడుంది. చెప్పించబడుతున్నాను. అది తర్వాత తెలిసింది నాకు. కానీ చాలా అంటే చాలా ఆనందం. ఆ ధ్యానం చేస్తున్న క్షణంలో ఎంత నిర్మలంగా అనిపిస్తుంది, ఎంత స్వచ్ఛంగా అనిపిస్తుందంటే ఒక తేలికైన స్థితి. ఆ విద్యార్థులకు చెప్తున్నప్పుడైతే మరి ఒక పాఠం చెప్తున్నప్పుడు గూడా అంత ఆనందం వేయదు నాకు. ముఖ్యంగా గతంలో నేను టీచర్‌గా అంటే వివాహానికి ముందు టీచర్‌గా ఒక 5 సంవత్సరాల అనుభవం. 5 సంవత్సరాలు ఎలా అంటే నేను బెస్ట్ టీచర్‌ని అనిపించుకోవాలి. ఒక సబ్జెక్ట్ చెప్తే ఇక పిల్లల మైండ్‌లో అది అలా ముద్ర పడిపోవాలి. అంత ఇష్టంగా అన్నమాట. నిజంగా సబ్జెక్ట్ చెప్పడంలో గూడా అంత ఆనందాన్ని వెతుక్కుంటాను. కానీ మొట్టమొదటిసారిగా ధ్యాన స్టూడెంట్స్ చెప్తున్నప్పుడు అంతకు మించిన ఆనందం. ఒక సబ్జెక్ట్ చెబితే ఏదైతే ఆనందం వెతుక్కున్నానో, అంతకు మించిన ఆనందం నిజంగా ఆ ధ్యానం చెబుతున్నప్పుడు, పిల్లలు అలా ధ్యానం చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా నిజంగా మాటలో అంత స్పష్టంగా అయితే చెప్పలేను. ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మొన్న దసరా ఈ సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో జరిగినటువంటి దసరా పండుగకు అమ్మ వాళ్ళ ఊరెళ్ళేటప్పుడు అక్కడ గూడా అంతే. ఎవరైతే స్టూడెంట్స్ అంతా అక్కడ పిల్లలంతా గూడా ఆ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికొచ్చి ఉంటారో, ఆ పిల్లలందరిని కూర్చోబెట్టడం అట్లా. అంటే పెద్ద వ్యక్తుల కన్నా పిల్లలకి అందించాలనేది నాకు అనిపించిందది. అంటే వాళ్ళన్ని క్వెషన్‌లే వాళ్ళ మైండ్‌లో. పెద్దవాళ్ళ మైండ్‌లో. ఇది చేస్తే ఏమొస్తుంది? లేకపోతే మా వల్ల గాదు. కాళ్ళ నొప్పులు, కూర్చోలేము. అంటే వాళ్ళు రకరకాల సమస్యలతో వాళ్ళని ఒప్పించడం కన్నా స్టూడెంట్స్‌తో ఎక్కువగా కనెక్ట్ అయిపోతాను నేను. అలా స్కూల్‌లో గాని, బయట ఏ విద్యార్థులు కనిపించినా గూడా అంటే ఒక స్టూడెంట్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరు కనిపించినా గూడా వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం అంటే చాలా చాలా ఇష్టం. ఎంతో అద్భుతం. నిజంగా ధ్యానం అంటూ లేకపోతే మాత్రం ప్రతీదీ నరకమే. అంటే అన్నీ ఉన్నా కూడా ఇదెందుకు నాకు అని ప్రతి దాంట్లో ఒక క్వెషనే. నాకే ఎందుకు జరగాలి? నన్నే ఎందుకనాలి? నేను ఎంత కరెక్ట్‌గా ఉన్నా నన్నెందుకు అర్థం చేసుకోరు? మంచి విషయాలు చెప్తే పిల్లలు వినరు. లేకపోతే ఇంట్లో వ్యక్తులు వినరు. మనకేదో అన్నీ కరెక్ట్‌గా తెలుసు అన్నట్టు. తెలీదు. కొంతే తెలుసు. అసలు పిల్లల గురించి నేను క్లాస్ గనుక వినుకోపోయి ఉండింటే, అంటే మన కేఎఫ్‌సీ ఛానెల్‌లో
చిన్నపిల్లలకు పెంపకం గురించి వంశీకిరణ్ సార్ చెప్పినటువంటి క్లాస్ గతంలో విన్నాను. స్వతహాగా వాళ్ళు మనల్ని మార్చడానికి వచ్చినటువంటి సాక్షాత్తు మన గురువులే. అంటే నిజంగా ఈ ధ్యానం అంటూ అందకపోతే, అలాంటి క్లాసులు వినకపోతే, అందరిలానే మళ్ళీ మనం ఎలా అంటే ఒకలాంటి బాధ, ఎప్పుడు వేదన, ఎప్పుడు మనోచింతన. పిల్లలేంటి అసలు వినరు. ఎప్పుడు ఆట అంటారు. లేకపోతే ఎప్పుడు ఏదో సరదా అంటారు. బుక్కులంటే పట్టుకోరు, చదవరు. ఎప్పుడు కంప్లెయింటే. ప్రతి దాని పట్ల కంప్లెయింట్‌లే మనందరికి. ఇప్పుడు అది తగ్గిపోతుంది. తగ్గిపోయింది కూడా. తగ్గిపోవాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ నిజంగా ఎంతటి అదృష్టవంతులంటే, ధ్యానం ద్వారా చాలా చాలా ప్రతి ధ్యానానికి కనెక్ట్ అయ్యాక ప్రతినిత్యం ఆనందం అని కొత్తలో విన్నాను నేను. వీళ్ళేంటి అసలు ఆనందం అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే ఎంజాయ్‌మెంట్ గదా! లేకపోతే ఏదైనా చూస్తుంటే ఎంజాయ్‌మెంట్ గదా! ఏది లేకపోయినా ఆనందం అంటారేంటి వీళ్ళు అని అనుకునేదాన్ని. తర్వాత దెలిసింది. కొన్ని క్లాసులు వింటూ నిత్యం సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అలా చేస్తూ ఏఎంసీ ద్వారా కొన్ని క్లాసులు వింటున్నప్పుడు వాళ్ళు వాళ్ళలా ఉండడానికొచ్చారు. మన ద్వారా వచ్చిన పిల్లలైనా సరే. నేను ఇలా చెప్తే నువ్వు ఇలానే చేయాలి అని పట్టుకోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్. వాళ్ళు ఏం చేయాలో డిసైడ్ చేసుకొని వచ్చింటారు ఆల్రెడీ. కొంతవరకు చెప్పడమే. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బయట సమాజంలో మనం చేసే ఒక ఒక సంస్థలో పనిచేసే వ్యక్తిగా చెప్పడం వరకే. ఆచరిస్తారు, ఆచరించరు అనేది వాళ్ళ వాళ్ళ ప్రణాళిక, జన్మ ప్రణాళిక. అంటే ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆహా! ఇది కాదా ఇది అన్న ఎరుకలో ఉంటామో, అప్పుడు దుఃఖం ఉండదు. ఎదుటి వ్యక్తి పట్ల ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఓకేలే. వాళ్ళు వాళ్ళలానే. అంటే సృష్టిలో ఉన్న ప్రతీది దేనికది యూనిక్ మాస్టర్స్ నిజంగా. దేనికది. నేను పనిచేస్తున్నటువంటి స్కూల్‌లో చాలా అద్భుతంగా చుట్టూతా వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. రకరకాల పూల మొక్కలు. పిల్లలతో నేను చాలా సార్లు చెప్తాను. ఈ పువ్వు ఉన్నట్టు ఈ పువ్వు ఉందా? రోజు 2 అంటే 2 కూడా గులాబీ 2 కూడా ఒకే రకమైనప్పటికి కూడా దాని అందం దానిదే, దాని యొక్క అమరిక దానిదే. దాని యొక్క ఆహ్, ఆ స్ట్రక్చర్ గాని అది రిలీజ్ చేసే సువాసన గాని దేని ప్రత్యేకత దానిదే. అది దీనిలా ఉండాలని కోరుకోవడం ఏంటి? అలా ఉంటే దీని ప్రత్యేకత ఏముంటుంది? అలానే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా ఎవరికి వాళ్ళు యూనిక్. దేనికది ప్రత్యేకం. అది దానిలా ఎదగడానికే వచ్చింది. దానిలా అనుభవం పొందడానికి ఆ రకమైనటువంటి లెసన్ ప్లాన్‌తో వస్తుంది భూమి మీదకి. దాని ఆర్డర్ ప్రకారంగానే అది నిర్వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటున మనం ఆ ప్లానింగ్‌లో చేంజ్ చేయాలండి మనం డిసైడ్ చేసుకుంటే, అక్కడ మనం ఆహ్, హోంవర్క్ ఏదైతే ఉందో అంటే ఎదుటి వ్యక్తి యొక్క హోంవర్క్ మనం చేయాలని ప్రయత్నం చేస్తే, దానిలో కొంత మళ్ళీ మనం ఎక్స్‌ట్రా కర్మ చేసిన వాళ్ళమవుతాం. కాబట్టి ఎవరి హోంవర్క్ వాళ్ళదే, ఎవరి లెసన్‌లు వాళ్ళవే. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే నిజంగా గొప్ప శక్తి ఆ ధ్యానం ద్వారానే. వదిలేస్తాం. ఎక్కువగా పట్టుకోం. ది వ్యక్తులను గాని, చుట్టూతా జరుగుతున్న ఏ విషయాలను పట్లైనా సరే. ఓకే. ఎక్కువగా రియాక్ట్ కాం మాస్టర్స్. రెస్పాన్స్ అవుతాం అంతే. గతంలో నేను రియాక్ట్‌కి రెస్పాన్స్ అనే పదం విన్నప్పుడు, ఒక్క కొద్ది క్షణాల పాటు వాటి గురించి ఆలోచించాను. ఎంత అర్థం అనిపించిందంటే, ప్రతి దానికి వెంటనే ఇట్లా స్పందించడం అనేది రియాక్షన్. ఆహా! ఇది ఇలా. ఓకే. దానికి నేనేం చేయాలి? నా బాధ్యత ఏంటి దీని పట్ల? అది విచారణ అవుతుంది. అది విచారణ అనేది. కానీ ఎంత ఎంత తేడా అనిపిస్తుంది చూడండసలు. ఉదయం ఇంట్లో గూడా అదే జరిగింది. చెప్తున్న ప్రతి విషయానికి గూడా పిల్లలిద్దరిట్లో ఒక అబ్బాయి వెంటనే నన్నెందుకంటున్నారని బాధ, ఏడుపు. సో, ప్రతి చిన్న విషయాలకు రియాక్ట్ కావద్దు. రియాక్షన్ వల్ల మనలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి చాలా మటుకు తగ్గిపోతుంది అనవసరంగా. రెస్పాండ్ అవుదాం. ప్రతీదీ ఆచరిద్దాం.
కుదరని పక్షంలో కనీసం ఒక విషయాన్నైనా ఆచరిద్దాం. ఒక్కటి. అది ఆచరించే శక్తి ఎప్పుడొస్తుంది అంటే మనకు కేవలం కొంత సాధన ద్వారానే. అంటే రోజు కనీసం మినిమమ్ ఇన్ని గంటలు గురువుగారు చెప్పినట్టు మన వయసెంతో అంతో అవసరం ఇంకా సందర్భం, సమయం ఉంది. కాస్త మనం కూర్చోగలము. ఎందుకంటే మనల్ని మనం ఎదగాలి, మనం మార్పు చెందాలి అన్నప్పుడు ఖచ్చితంగా సాధన తప్పదు. చేయాల్సిందే. మనకు అవసరమైన విషయాలను పక్కన పెడదాం. సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలను పెండింగ్ పెట్టేసి, లేకపోతే వాటిని వాయిదా వేసి, నిరంతర సాధన, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, అలాగే ధ్యాన ప్రచారం. ఈ రోజు అంటే ఈ 4 అంశాలు చేయాల్సిందే. ఒక్క విషయాన్ని తెలుసుకున్నాం ఈరోజు. ఆ ఒక్క విషయాన్ని పాటిద్దాం. దాన్ని ఆచరణలో పెడదాం. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని నిజంగా గురువుగారి ద్వారా అందుకోవడం ఎన్నో జన్మల సుకృతం. ప్రతి పిరమిడ్ మాస్టర్ గూడా నిజంగా సార్ అన్నట్టు వి ఆర్ ద గాడ్స్. అంతే. చుట్టూతో ఉన్న సమాజంలో అందరూ దేవుళ్ళే. కాపోతే ఇంకా వాళ్ళు ఆ లైన్‌లో కొంత వెనక, కొంత ముందు. అంతే తేడా. ముందొచ్చాము గదా! అని వెనకున్న వాళ్ళను తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. మనకన్నా ముందు ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు గదా! నేనింకా ఇక్కడే ఉన్నానని నెట్‌ఫ్లిక్స్ చూసి ఏడవాల్సిన పని లేదు. అందరూ ఆ పాత్‌లోనే ఉన్నాము. గురువుగారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సరిత మేడం గారికి, శ్రద్ధగా ఆలకించినటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి నిజంగా వేల 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 ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.